అవిఘ్న ఫౌండేషన్ వారగని వాసు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం కోలన్ హనుమంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని ప్రగతినగర్ బతుకమ్మ కుంట చౌరస్తాలో ఎలిఫెంట్ సర్కిల్ చౌరస్తాలో అవిఘ్న ఫౌండేషన్ వాసు వరగాని ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయిన కోలన్ హనుమంత్ రెడ్డి పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండటానికి ఎంతో మందికి దాహాన్ని తీర్చడానికి ఇలా చలివేంద్రాలు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రగతినగర్ వాసులకు, ఉద్యోగులకు, అటూ ఇటూ వెళ్లే ప్రయాణికులకు, ముఖ్యంగా వృద్ధులు, పెద్దలు, పిల్లలకు ఉపశమనం కలిగించే విధంగా ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వాసు వరగాని మాట్లాడుతూ ఈ యొక్క చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. బ్రతకొద్దని ప్రజలకు నేర్పిండురా. కుత్బుల్లాపూరులోన సకల జనుల బలమురా, బలహీనుల బలగమయ్యి హనుమంతన్న నిలిచరా. కుట్రలెన్ని చేసిన బలు కేసులెన్ని పెట్టిన వకీలయ్యి కార్యకర్త సప్పుడాయరా. కుత్బుల్లాపూరులోన కాంగ్రెస్ అడ్డబడని మన అన్న హనుమంతన్న భయమయ్యి నిలిచినాడు. జై హనుమంతన్న జన ప్రపంచనం నువ్వన్నా, జయ హో హనుమంతన్న జనం గుండె సప్పుడన్నా. వెంకట్రామరెడ్డికి పుట్టిన పులి బిడ్డరా, ఉన్నత చదువును చదివి ప్రజల సేవకొచ్చరా. తెలంగాణ ఉద్యమాన విప్లవమై ఎగిసరా, సొంత ఆస్తులను సైతం అమ్మి జనులగిచ్చరా. అట్టడుగు వర్గాలకు అండదండ తానురా, కుత్బుల్లాపూరు కోసతీర్చగా బయలెల్లెరా. సొంత నిధులతోని పాలనినే కట్టి సకల జనుల క్షేమం కోరిన వాడన్నా కోలన్ హనుమంతు రెడ్డన్నకు సాటబడున్నాడురా. జై హనుమంతన్న జన ప్రపంచనం నువ్వన్నా, జయ హో హనుమంతన్న జనం గుండె సప్పుడన్నా. ఉద్యమాల పొద్దురా ప్రశ్నించే గలమురా, వాంఛనంటూ బ్రతకొద్దని ప్రజలకు నేర్పిండురా. ఎన్నేళ్ళు కన్నీళ్లు మనకని ఈ కుటుంబ పాలనపై యుద్ధం ప్రకటించరా. తండ్రి కొడుకులాడుతున్న నాటకాలు చాలని, పేద బీద వర్గాలకు న్యాయం జరిగించాలని, కళ్ళబొల్లి మాటలకు మోసపోకు సోదరా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
వాసు గారి ఆధ్వర్యంలో ప్రగతి నగర్లో ఈ ఎండాకాలాన్ని రాబోయే వేడిని ఎండను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో మరి బాటసారులే కానీ ఇంకెవరన్నా కానీ వాళ్లకు కనీసం మంచినీళ్ళు అందియాలనేటువంటి ఉద్దేశంతో వారి సొంత ఖర్చులతో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభించినటువంటి వాసు గారిని, వారితో పాటు స్థానిక ప్రగతి నగర్ నిజాంపేట్ మున్సిపల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చాలా కార్యక్రమాలు ఈ రకంగా చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలి. ప్రజాసేవ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు సర్వస్వం త్యాగం చేసినటువంటి పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మనకున్న దాంట్లో ఎంతో కొంత ఏ రకంగానన్నా నిరాశ్రయులైనటువంటి ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరిని గత ప్రభుత్వంలో లా కాకుండా నిరుపేదలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో కాలంగా ఇక్కడ ఉంటున్నటువంటి పేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి ఈ నెలలనే అది కూడా స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా నిజమైన పేదవాళ్లను, ఇల్లు లేనటువంటి వాళ్ళను ఐడెంటిఫై చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఇంకా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా మీరు కృషి చేయాలి. ఈ రకంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా లబ్ధిదారులకు అందే విధంగా మీరు తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వాసు గారిని, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మన ప్రగతినగర్ వాసుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయింది. దీని ముఖ్య అతిథిగా మన అన్న కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ శ్రీ కొలన హనుమంతరెడ్డి గారు ఇక్కడ రావడం మనకి చాలా సంతోషకరంగా ఉంది. అన్నగారి ఆధ్వర్యంలో, అన్నగారి సూచన మేరకు చలివేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండాకాలం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంది. ఎండాకాలం రేవంత్ రెడ్డి గారు స్ఫూర్తి, అన్న హనుమంతరెడ్డి గారి స్ఫూర్తితోటి మనం ముందుకు చదువుదాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ అండ్ మన ఏనుగు బొమ్మల సెంటర్లో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రంలో మన అవిజ్ఞ ఫౌండేషన్స్, మన వరగాని వాసు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కొలన హనుమంతరెడ్డి గారు వచ్చి ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. మన కాలనీలో ప్రజలందరూ పాల్గొన్నారు. దీనివల్ల ప్రజలకి చలివేంద్రం ద్వారా అందరికీ ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతుంది. తనందరం రోజు వాటర్తో కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది.